పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైన తర్వాత నల్లబెల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి సమస్యను కూడా తన సమస్యగా అంటే చిన్న వయసులోండే ఒక ఉద్యమ నాయకుడిగా, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఆ తర్వాత బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా దావత్ అయినా పట్టైనా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజా సమస్యల్ని ఏ ఒక్కటి కూడా తను నెగ్లెక్ట్ చేయకుండా అన్ని సమస్యలు అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా, ఒక గ్రామస్తుడిగా, ఒక మండలంలో ఉన్నటువంటి యూత్ ప్రెసిడెంట్గా, అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా గతంలో పనిచేసినటువంటి నేపథ్యము ఇవన్నిటి దృష్టిలో పెట్టుకుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి సమస్యలే ప్రధాన ఎజెండాగా వెళ్ళిన కానీ పార్టీల కోసం కానీ, అలాగే ఇక్కడ కులాలకు అతీతంగా అన్ని వర్గాలకు అతీతంగా ఇక్కడ సమస్యలే పరమావధిగా వెళ్తున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి తను అస్వస్థతకు గురి కావడం పట్ల నల్లబెల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు, గతంలో తనతో పరిచయం ఉన్నటువంటి సన్నిహితులు వారంతా తీవ్రని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారి సన్నిహితులుగా ఉన్నటువంటి మరికొంతమంది మనం మాట్లాడదాం. అన్న, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర మరవలేనిది. ఎంతో మంది సీనియర్ నాయకులను కూడా పార్టీకి పరిచయం చేసి వారి సేవలను కూడా వినియోగించుకొని మళ్ళీ తెలంగాణ సాధించుకోవడంలో కృతకృత్యులు చేయడంతో కాకుండా మళ్ళీ తెలంగాణలో వరంగల్ యొక్క అస్తిత్వాన్ని, మళ్ళీ మీ గ్రామం యొక్క గొప్పతనాన్ని కూడా చాటి చెప్పినటువంటి వ్యక్తి. మరి ఇట్లాంటి వ్యక్తి అస్వస్థతకు గురైన తర్వాత మరి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఏమని కోరుకుంటున్నాం అంతా? నల్లవెల్లి ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి, అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ ఉద్యమానికి వన్నె తెచ్చి తెలంగాణ వచ్చేదాకా అహర్నిశలు కృషి చేసిన మా ప్రియతమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మా సుదర్శన్ రెడ్డి గారు ఆయుధ ఆరోగ్యాలతో తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ఆయన చేసిన ఉద్యమాలలో ప్రతి ఒక్క 25 సంవత్సరాల నుంచి ఆయన వెన్నంటే ఉన్నాం మేము. మాకు ఏ ఆపద వచ్చినా, మాకు ఏది కష్టం వచ్చినా ఆయన మమ్మల్ని వెన్నంటి మాకు సాయం చేసిండు. అభివృద్ధి ప్రదంగా కూడా మన నర్సంపేట నియోజకవర్గాన్ని ఈ మన పంపు సెట్లు కానీ, రైతులకు ట్రాక్టర్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అంతర్గత రోడ్లు కానీ, ఈ రోడ్డు వెడల్పు మా నల్లబెల్లి అలా నాట్లు వేసుకునేది మా నల్లబెల్లి బస్టాండ్లో అట్లాంటిది మా మొత్తం అభివృద్ధి చేసిండు మొత్తం నల్లబెల్లిని. అలాంటి వ్యక్తికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గన్మేలను తీసేసుడు, ఆయన లైసెన్స్ గన్ను తీసుకునుడు, ఆయన మనోవేదకు గురి చేసి కావాలనే కక్షపూరిత రాజకీయాలు చేసి ఆయన మీద ఒత్తిడి పెంచితే ఆయన మానసిక క్షోభకు గురై అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన కోలుకోవాలని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఓకే, ఓకే అన్న, మీరు చెప్పండి అన్న. ఇప్పటి వరకు ఇక్కడ కొంత అనారోగ్యంగా ఉండడానికి, ఎందుకంటే ఆయనకు ఇబ్బందికర వాతావరణం ఏమేమన్నది కూడా ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి మనం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తను నాన్ వెజ్ తినడం చెప్పి అంటున్నారు, మందు తాగడం చెప్పి అంటున్నారు, ఎట్లాంటి దురలవాట్లు కూడా లేవని చెప్పి అంటున్నారు. అంత ఫిట్నెస్ ఉన్నటువంటి వ్యక్తి కారణం మరి ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలు అనుకోవచ్చా? ఇంకా ఏమైనా సివిల్ సప్లైల రేవంత్ రెడ్డి చేసిన, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుంభకోణాన్ని బయటపెట్టిండు కాబట్టి 1100 కోట్ల కుంభకోణం బయటపెట్టిండు కాబట్టి ఆయనను రాజకీయంగా అనగదొక్కాలి, మానసికంగా అనగదొక్కాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కుట్రలో భాగంగానే ఆయన అస్వస్థతకు గురైనని మేము నమ్ముతున్నాం గట్టిగా. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే తగిన మూల్యం చెల్లించక తప్పదని కూడా హెచ్చరిస్తున్నాం. అన్న, మీరు చెప్పండి అన్న. ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమానికి ఒక ఉమ్మడి వరంగల్ జిల్లా తరపు నుంచి వెళ్ళి ఒక ఉప్పందించి ఒక ఊపిరి ఊదినటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వం అనేది పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యక్తిత్వంలో కనిపించినటువంటి సిచ్యువేషన్స్ను చాలామంది అభివర్ణిస్తున్నారు. మరి అట్లాంటప్పుడు మరి మీ నల్లబెల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో కానీ, ఇక్కడ నర్సంపేట నియోజకవర్గాల్లో కానీ ఎట్లాంటి ఒక ఎనర్జీ లెవెల్స్ ఉండే? సుధన్ అంటే మా నర్సంపేట కాన్స్టిట్యూషన్కు చాలా ముఖ్యుడు, ఆత్మీయుడు, అందరి కుటుంబ సభ్యుల్లాగా ఉండే వ్యక్తి. కాబట్టి ఆయన ఇలాంటి అస్వస్థతకు గురి కావడం మా మా కాన్స్టిట్యూషన్ జీర్ణించుకోలేకపోతుంది. కాబట్టి అందరూ ప్రార్థించి ఆయన ఆరోగ్యాలతో తిరిగి రావాలని కోరుచున్నాం. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమంలో కోవిడ్లో కూడా ఆయన ఇంట్లో పడుకోకుండా కోవిడ్ సెంటర్స్ ఓపెన్ చేసి, ఆయనకు కోవిడ్ వచ్చినా కూడా లెక్క చేయకుండా ప్రజలకు వెన్నంటూ ఉండి ఆపదలో సాపదలో అన్ని విషయాలలో ముందున్న వ్యక్తి. ఏ చిన్న ఆపద వచ్చినా కూడా తన ఇంటికొచ్చి తలుపు తట్టి ఆయనకు తగినంత వరకు సాయం చేసి, ఆయనకు తోచిన సాయం చేసి అందరినీ వెన్నంటూ ఉంచుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు అలా గురి కావడం మా నియోజకవర్గానికి తీరని లోటు. మేము ఒక శూన్యంలో ఉన్నాం, ఒక ఎడారిలో ఉన్నట్టు. ఆయన ఆయన లేకపోతే మా జీవితాలు శూన్యం. ఒక ఎడారిలో అయితే ఏ విధంగా శూన్యంగా ఉంటామో అన్నలేని జీవితాలు మాకు అలా. కాబట్టి భగవంతులను కోరుకుంటాము, అన్న మాకు ఎప్పటికీ ముందుండి మాకు అన్ని విధాలుగా ముందుండి సేవ చేసి అన్ని రావాలని ఆ భగవంతుని కోరుకుంటాను. అన్న ఆయుర ఆరోగ్యాలతో తిరిగి రావాలని కోరుచున్నాము.
ఓకే. ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డి తను యూత్‌గా ఉన్నప్పుడే అన్ని సమస్యల్ని తన సమస్యలుగా భావించి సర్వీస్ చేసినటువంటి వ్యక్తి. వాళ్ళు శూన్యంలో ఉన్నామని చెప్పి అంటున్నారు. ఒక ఎడారిలో ఉన్నటువంటి ఒంటరి ప్రయాణంగా ఫీల్ అవుతున్నామని చెప్పి అంటున్నారు. ఎందుకంటే గతంలో ఏ సమస్యలొచ్చినా పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నాడన్నటువంటి ధైర్యం వీళ్ళందరిలో కనిపించింది. కానీ ఇప్పుడు అతనే ఆ ధైర్యమే ఇప్పుడు అస్వస్థతకు గురి కావడం పట్ల వారి యొక్క మనోవేదన మాత్రం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంది. అన్న ఇప్పుడు మీరు కూడా చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే ఒక నాయకుడు అనేటువంటి వాళ్ళు ప్రజల్లోకి ఎంత బాగా అంటే ఎంత లోతులోకి వెళ్ళిండనేది మీ విషయంలో ఒక్కొక్కరిని మాట్లాడుతుంటే మనకు కనిపిస్తుంది. మరి మీతోటి అన్నకున్నటువంటి అనుబంధం ఏంటి? మేము నల్లవెల్లి గ్రామంలో సుదర్శన్ రెడ్డి గారు మాకు మిత్రుడు, మాకు ఆపద్బాంధవుడు, బంధువుడు. ఇక ఏది చెప్పుకున్నా మాకు అన్నిటికీ ఆయనే అండాదండ. మేమందరం కూడా కలిసి యువజ్యోతి యూత్ క్లబ్ అని యూత్ క్లబ్ తరఫున మేము పనిచేసి యువజ్యోతి యూత్ క్లబ్ అని ఇక్కడ మాకు మాకు జాగా ఉంది. బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అయి ఉన్నది. అప్పటి నుంచి యాక్టివిటీ చేసుకుంటా ఆయనకు అధ్యక్షతన కూడా మేమందరం పనిచేయడం జరిగింది. దాని తర్వాత అంచెలంచెల యూత్ అంటే ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మామూలు స్థాయి నుంచి కేసీఆర్ వెంబడి తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొని 2001 నుంచి వారితో ఒక సైనికుని లెక్క కేసీఆర్ ఏది ఆదేశిస్తే అదే ఆ మాట పట్టుకొని ఎక్కడి వరకైనా వెళ్ళి ఏదైనా సాధించిన ఒక వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అంటే ఉద్యమ సమయంలో కూడా ఎన్నో ఆటుపోట్లకు ఎన్నో దెబ్బలు తిని మనం గుర్తుపెట్టుకుంటే మహబాద్ సంఘటన కూడా అందులో ముఖ్య పాత్ర మన సుదర్శన్ రెడ్డి గారిదే. అది రైల్వేది. అప్పుడు యోధులు వివిధ పార్టీలలో ఉండి కూడా వాళ్ళు ఎంత నిర్బంధం చేసిన సుదర్శన్ రెడ్డి గారిని అంటే ఉద్యమం చేయకుండా లేకపోతే ఎన్నో విధాలు అప్పుడు కూడా ఉద్యమం అప్పుడు కూడా అతన్ని నిర్బంధించి అన్ని విధాలా అప్పుడు కూడా గురి చేసిండు. అయినా కానీ తట్టుకొని కేసీఆర్ తోటి ఒక సైనికుని లెక్క ఒక రాముడు చెప్తే రాముని వెంట ఒక ఆంజనేయుని లెక్క వారు పనిచేసిండ్రు. సరే అట్లాంటి వ్యక్తికి ఇవాళ ఈ స్థితి వస్తే మేము అందరం జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ నల్లవెల్లి గ్రామం నుంచి ఎదిగి ఒక రాష్ట్ర స్థాయికి ఎదిగిన ఒక సామాన్య కుటుంబం అంత స్థాయికి ఎదగడం అంటే కూడా మనం ఈ రోజులలో అనుకోవచ్చు. ఎందుకంటే వెనుక ఎంతో మంది సహాయ సహకారం ఉన్నవాళ్ళు కూడా ఎదగడం కూడా కష్టమవుతుంది. అట్లాంటి వ్యక్తి ఎదిగిన తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ సాధించినాకనే పెళ్లి చేసుకుంటా అని అప్పటి వరకు కూడా అతను ఒక పెళ్లి చేసుకోకుండా ఉండి ఈ తెలంగాణ వచ్చిన తర్వాతనే వివాహం చేసుకున్న వ్యక్తి. చేసుకున్నాక కూడా సరే ఒకసారి ఓటమి పాలైనా కానీ విరవకుండా మళ్ళీ వెంటబడి ఇదే ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ ఎమ్మెల్యే అయినాక అతను చేసిన అభివృద్ధి ఒక్కొక్కరు చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక జిల్లా కేంద్రంలో ఉండబట్టి వైద్య కళాశాల కానీ హాస్పిటల్ కానీ సాధించుకోవడం అంటే అది మనం మరవలేంది. ఎందుకంటే ఎక్కడని అన్ని జిల్లాలకు జిల్లా కేంద్రం అనుకున్నారు కానీ మన వరంగల్ జిల్లా అది నర్సంపేట పట్టణంలో తెచ్చిన ఘనత ఆయనకు దక్కింది. అది కాకుండా మాకు రీసెర్చ్ సెంటర్ అని తీసుకొచ్చిండు. అంటే చెప్పుకుంటూ పోతే అనేకమైనవి ఉన్నాయి. రీసెర్చ్ సెంటర్ కానరావుపేట దగ్గర భూసేకరణ చేసి దాంట్లో పెట్టిండు. ఇవాళ ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అలాగే రంగా చెరువు రిజర్వాయర్ను చేయడానికి మునిగిపోతుందంటే దాన్ని రీడిజైన్ చేసి మునగకుండా అక్కడ రైతులు ఇబ్బంది పడకుండా దాన్ని రీడిజైన్ చేసి ఒక్క ఎకరం కూడా మునగకుండా నేను నీళ్ళు తెస్తా అని రామపట్టు పాకాలకి ఇవ్వాలా 2 పంటలకు నీళ్ళు అందించిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అంటే అతను ఒక వ్యక్తిగత ఒక సైన్యము. అతని వెంట మేము నడిచినాము. అతను అంటే అతను డిజైన్ చేస్తేనే ఒకటి తయారైంది. అంటే ఉన్న పథకాలను కాదు కొత్త పథకాలను సృష్టించిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి. అంటే రైతులకు కానీ మోటార్లు ఇప్పటికైనా ట్రాక్టర్లు కానీ ఒక పథకం ఆయన క్రియేట్ చేసుకొని ఆయన డిజైన్ చేసుకొని ఏది అవసరం మన రైతులకు మన ఏరియాకి ఏది అవసరం అని తీసుకొచ్చి వాళ్ళకి అందువల్ల తీసుకొచ్చి వాళ్ళ పార్టీలకు అతీతంగా నా పార్టీలోకి ఇప్పటి అనుకోకుండా ఎలక్షన్ మాకు కూడా చెప్పి ఎలక్షన్ అప్పుడు మొత్తం పార్టీలు తర్వాత అందరు మన వాళ్ళే వాళ్ళంతా మనని వాళ్ళకి అందరికి అందుబాటు వారు తెచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చిన్న అంటే మామూలు స్థాయి వాళ్ళకు కూడా నుంచి పెద్ద వారికి కూడా ఎంతమందికో అంటే లెక్కలు ఇవాళ వాళ్ళు రాయకంగా ఏంటంటే అన్ని రాజకీయం చెప్పుకుంటే ఏ రోజు కూడా రాజకీయం లేకుండా అట్లాంటి రిలీఫ్ ఫండ్లు కూడా అందించి అందరినీ ఆరోగ్యపరంగా కూడా ఆదుకున్నాడు. ప్రతి ఒక్క విషయంలో సుదర్శన్ రెడ్డి గారు ఒక ట్రెండ్ సెటర్. ఆయన ట్రెండ్ ఫాలోవర్ కాదు, ఒక యూత్ ఐకాన్గా తయారయ్యి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శంగా నిలిచిండు. ఇవాళ సుదర్శన్ రెడ్డి అంటే మనం చూస్తే యశోద హాస్పిటల్కి పోతే పార్టీలకు అతీతంగా క్యాబినెట్లో మినిస్టర్లు అంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నోళ్ళు లేదా ఇదివరకు క్యాబినెట్లో ఉన్నోళ్ళు ప్రతి మినిస్టర్ హోదా వాళ్ళు కూడా ఇవాళ వచ్చి అతని కోసము ఆడ ప్రార్థన చేస్తానంటే మనం అతని స్థాయి ఎంతవరకు ఎదిగిందని మనం గుర్తించుకోవచ్చు. కానీ అలాంటి వ్యక్తి మా మధ్యన మళ్ళీ మంచి ఆరోగ్యం తిరగాడాలి,
మాతోటి ఉండాలి, ఇక్కడ ప్రజానీకానికి వారి సేవలు అందించాలి అని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం, దేవుని కోరుకుంటున్నాము. సరే వారికి ఈ దుస్థితి కారణం సరే ఏదేమైనప్పటికీ సరే అధికార పార్టీ వారిని వేధించింది. సో వాడు వెంటబడ్డది, వారికి లైసెన్స్ ఉన్నది కూడా వారి లైసెన్స్ గన్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి వారి గన్మెన్ కూడా తీసుకుంటే ఇది ఎంత నిరంకుశ పాలనకు అది నిదర్శనము. అంటే ఇది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఒక ఉత్సాహంగా ఒక యొక్క క్రెడిబిలిటీ ఉన్నటువంటి నేతగా, ప్రజా సమస్యల మీద పట్టున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తులను అంటే టార్గెట్ చేసే మరి ఇట్లా చేశారు అనుకోవచ్చా? మరి మీ ఆలోచన విధానం ఎట్లా ఉంది? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాంట్లో కేటీఆర్ గారు, హరీష్ గారు తర్వాత ఒక మామూలు స్థాయిలో ఉన్న ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి సుదర్శన్ రెడ్డి రాష్ట్రంలో చూస్తే ఇప్పటివరకు ప్రశ్నించింది మన కేటీఆర్, హరీష్ గారి తర్వాత సుదర్శన్ రెడ్డి ప్రశ్నిస్తాడు గవర్నమెంట్ను ప్రతి సమస్య మీద, ప్రతి దాని మీద ప్రశ్నించడం కాకుండా వాళ్ళు చేసిన తప్పులను లోటుపాటును వెలికితీసి దాని మీద ఒక కేసులు పోవడం వల్ల వీళ్ళు ఆహా ఈ వ్యక్తి కనుక మనకు ఆటంకం ఏర్పరుస్తాడు, ఇతన్ని మనం ఏ విధంగానైనా తగ్గించాలి అని వాళ్ళు ఒక కుట్రపూరితంగా నేను మానసిక మొన్నటికి మొన్న వారు ఎవరైతే ఇదివరకు వాళ్ళ మీదనే ఓటుకు దొంగ అని పెట్టిన వాళ్ళే ఈయన మీద నువ్వు ఎలక్షన్ ఎట్లా ఖర్చు పెట్టినావు అని ఈయనకు సహాయం చేసిన మిత్రులను, వ్యాపారస్తులను ప్రతి ఒక్కరిని తీసుకుపోయి జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో పెట్టి వారిని కూడా వేధించారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వారు ఒక చిన్న స్థాయి నాయకుడిని, తనకి బ్యాక్గ్రౌండ్ లేదనే ఉద్దేశంగా సహాయం చేస్తారు ఎవరో మా నాయకుడు అవుతారని, అట్లాంటి వాళ్ళని తీసుకుపోయి మీరు చిత్రహింసలు పెట్టి వారితోటి కూడా అక్రమంగా కేసులు పెట్టించేందుకు ఇవాళ ఈ గవర్నమెంట్ పూనుకున్నది. ఈ గవర్నమెంట్ చేసిన ఒక ఏమంటారంటే సరే మేము అంత పెద్ద మాటలు మాట్లాడలేం కానీ వారి యొక్క కుట్రపూరితమైన ఆలోచనతోటి ఇలా ఆయనకి పరిస్థితి వచ్చిందని మాకు ఇప్పుడు అర్థమవుతుంది. లేకపోతే ఎట్లాంటి అలవాటు లేని వ్యక్తికి ఇవాళ ఈ దుస్థితి వచ్చి అంత పరిస్థితి ఏర్పడాలంటే ఇది ఒక ప్రభుత్వం యొక్క కుట్ర అని మేము అనుకుంటున్నాం.